దశాబ్దాల నుండి అపరిష్కృతంగా ఉన్న రోలండి మండలం ఉన్న జేపీ అగ్రహారం భూ సమస్య సంబంధించి మా గ్రామ రైతులు పడుతున్న ఆవేదనని బాధను అర్థం చేసుకుని ఎంతో కష్టపడి ఆ రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రక్రియలో ఈవేళ నర్సీపట్నం ఆర్డీఓ గారిని పర్సనల్ గా రైతులందరూ కలిశారు. వారితో పాటు నేను కూడా మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ గారికి అన్ని రికార్డ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. వారు కూడా సావధానంగా ఉన్నారు. అన్ని విషయాలు విని చాలా కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక న్యాయబద్ధమైన ప్రక్రియకి అంకురార్పణ చేద్దాం. రైతులకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది అని ఆర్డీఓ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఏ స్థాయి వ్యవస్థలైనా అది రోలగొండ స్థాయిలో కానీ, నర్సీపట్నం స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, ఈవెన్ రాష్ట్ర స్థాయిలో కానీ రైతుల హక్కులను కాపాడాలి. రైతులకు అన్యాయం చేయొద్దు. వారు ఏదైతే న్యాయబద్ధమైన హక్కు ఉందో ఆ భూమిని వారికే దఖలు చేస్తూ చూడాలని వ్యవస్థను కోరుతూ భవిష్యత్తులో కూడా ఈ రైతులకు సంబంధించిన న్యాయపరమైన ప్రయోజనాలని, హక్కుల్ని మనం రక్షించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. టీవీఎస్ రాజు, ఇన్ఛార్జ్ జనసేన పార్టీ చూడాలి.